దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ యేసు తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యు ఆల్ వన్స్ అగైన్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్. తిరుహృదయ పండగనే దివ్య రక్షకుని పండగ. మన రక్షణ ఆ హృదయము నుండి, మన రక్షణ ఆ హృదయము నుండి కారిపడినటువంటి రక్తపు చుక్కల నుండి, మన రక్షణ ఆ హృదయమునే దివ్య సత్ప్రసాదముగా మలచి మనకు జీవాహారముగా పంచుతున్నారే, దాని నుండి మనకు రక్షణ వస్తుంది. దేవుని యందు ప్రియులారా, ప్రవేశ వచనాల్లో చెప్పినట్లుగా నేటి ఆదివారం కథోలికా శ్రీ సభ 13వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ 13వ సామాన్య ఆదివారపు వాక్యములను, ప్రార్థనలను, దివ్య పూజాబలిని సాయంత్రం పూజ సమర్పిస్తాం. మరి ఈ ఆదివారం పెంతెకోస్తు పండగ తర్వాత వచ్చే 3వ ఆదివారం కనుక ఈ విచారణ అనే క్రైస్తవ కుటుంబాన్ని, ఒకే కుటుంబం, మనదంతా ఒకటే కుటుంబం, దేవుడే మన తండ్రి, ఆ దేవుని స్థానములో విచారణ గురువు ఉంటాడు. ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ యువర్ లవింగ్ ఫాదర్ ఇన్ హెవెన్, యువర్ ప్యారిష్ ప్రీస్ట్. ఆ తండ్రి ప్రజలుగా మనందరం ఒకే కుటుంబముగా ఉంటూ ఉన్నాం. విచారణ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ ఎ సంఘం, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ, ద స్పిరిచువల్ ఫ్యామిలీ. ఇట్స్ ఎ గాడ్ గివెన్ ఫ్యామిలీ. దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాస దైవిక పవిత్ర కుటుంబం విచారణ కుటుంబం. మరి ఈ కుటుంబాన్ని ఆ తిరుహృదయమునకై, ఆ తిరుహృదయమునకు అర్పించడం కొరకు ఈ పండగను మనం మరి ఒకసారి పోయిన శుక్రవారం మరొక ఈ రోజున కొనియాడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఈ చిన్న వాక్యంతో ప్రారంభిద్దాం. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. వినుము, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచినచో నేను లోనికి వస్తును. దేవుని యందు ప్రియులారా, ఆ తర్వాత చెప్పండి అందరూ, వినుము, నేను ద్వారము వద్ద నిలుచుని తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును. అందుకే చక్కటి పడ, హృదయ మనడు తలుపు నొద్ద యేసు నాదుండు, ఇంకా నిలచి సదయు డగుచు తట్టుచుండే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయము అనే తలుపు దగ్గర నిలుచున్నాడు. ఆయన కూడా తన హృదయము, తన హృదయ ద్వారములను తెరిచే ఉంచుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, పునీత బోనవెంచర్ అనే పునీతుడు అంటాడు, జీసస్ allowed himself to be pierced by the lance so that the heart is always open for everybody. బోనవెంచర్ పునీతుడు అంటాడు, యేసు ప్రభు కోరుండి కావాలనే ఆ సైనికుడు అతను పొడవాలనే ఆశపడ్డారట. తద్వారా ఇగో యేసు ప్రభు తలుపులు మూసుకొని ఉన్నారు, అందుకే వెళ్ళలేకపోయాను, వర్షం వచ్చింది అందుకే గుడికి రాలేదు అని చెప్తాం కదా. అలా యేసు ప్రభు గుండె మూసేసి ఉన్నది, అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయాను అంటావనేమో. హిస్ హార్ట్ ఈస్ పియర్స్డ్.
హిస్ హార్ట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ద టైమ్. నిరంతరము తెరిచే ఉంటుంది, అందరి కొరకు తెరిచే ఉంటుంది. ఆ యేసయ్య తిరుహృదయం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మరి తిరుహృదయ పండగ రోజున పోయిన శుక్రవారం ఒక ప్రసంగం చెప్పాను. ఓకే, అది ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు, ఈరోజు రేపు పెడతాం నెమ్మదిగా. ఆ యొక్క ప్రసంగంలో కొన్ని విషయాలు చెప్పాను. ఏమిటని అంటే, తిరుహృదయం వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డివోషన్స్. జపమాల తర్వాత కథోలికుడు అన్న ప్రతి ఒక్కడు కూడా యేసయ్య తిరుహృదయమున పట్ల భక్తి కలిగి ఉండాలి, యేసు తిరుహృదయ భక్తితో జీవించాలి. ఇక ఆ తిరుహృదయాన్ని ఆరాధించే పద్ధతులు ఒక 5: నవదిన ప్రార్థనలు, తిరుహృదయ ప్రార్థన, మొదటి శుక్రవారపు ఆరాధనలు, దివ్య సత్ప్రస భక్తితో స్వీకరించడము, పరిశుద్ధ గడియ, ఇవన్నీ కూడా మనం ఒక 5 విషయాలు ధ్యానం చేస్తాం. ఇక 3 పాఠాలు నేర్చుకున్నాం. ఇన్విటేషన్ ఫర్ ద హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ. హృదయ మార్పిడికి ప్రభు ఆహ్వానిస్తున్నారు, ప్రేమించమని ప్రభు ఆహ్వానిస్తున్నారు, ఇన్విటేషన్ టు లవ్. ప్రార్థించమని తిరుహృదయం మనల్ని కోరుతుంది, ఇన్విటేషన్ టు ప్రే అన్న విషయాలను మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ ఆదివారం మరొకసారి ఈ పండుగను కొనియాడుతుండగా కొన్ని విషయాలు, లోతైన విషయాలను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకనొక యవ్వనస్తుడు, యవ్వన ప్రాయంలో ఉన్నవాడు, దేవుని యందు ప్రియులారా, లోకాశల వెంబడి పడ్డాడు. లోకములో ఉన్నటువంటి ఆశలు, కోరికలు అన్నీ కూడా తీర్చుకోవాలని వెంటబడ్డాడు. అన్నీ తీర్చుకున్నాడు, విసిగిపోయాడు, అలసిపోయాడు. దానితో కాకుండా ఎక్కడికి వెళ్ళినా అవమానాలు కొని తెచ్చుకున్నాడు, అపవాదులు కొని తెచ్చుకున్నాడు. కనుక ఆ కుర్రవాడికి జీవితం మీద ఆశ చచ్చిపోయింది, జీవించదలుచుకోవడం లేదు. ఇక ఈ బ్రతుకు ఇక నాకు అనవసరం అనుకుంటున్నాడు, ఈ బ్రతుకును చాలించాలి అనుకుంటున్నాడు. కనుక ఆయన ఏ విధంగా నా బ్రతుకును నేను చాలించాలి, ఏ విధంగా నా బ్రతుకును నేను ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు. దేవుని యందు ప్రియులారా, ఇక రోడ్డు మీద వెళ్తున్నాడు. లారీ కింద పడదామా, రైలు కింద పడదామా, నీటిలో దూకుదామా, పురుగుల ముందు తాగుదామా, ఇలా రకరకాల ఆలోచనలు అతను వెళ్తుండగా ఒక్కసారిగా అతని ఆలోచనలను ఒక శబ్దం మళ్ళించింది. ఏంటా శబ్దం అంటే, గుడి గంటలు మోగాయి. రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి ఒక గుడి, దేవాలయము. ఆ దేవాలయములో ఉన్నటువంటి గుడి గంటలు మోగుతున్నాయి. అయితే చూశాడు గుడి గంటల వైపు, చూశాడు ఆ దేవాలయం వైపు. మరొక్కసారి జీవితంలో ఒకే ఒక్కసారి ఈ దేవాలయంకు అడుగు పెడతా, అక్కడ కూర్చొని ఆలోచిస్తాను ఎలా చావాలో, అక్కడ నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాను అనుకుని గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు. గుళ్ళోకి వచ్చాడు. గుళ్ళోకి వచ్చి కూర్చునేసరికి ఆ దేవాలయము యేసు తిరుహృదయ దేవాలయం, దివ్యరక్షకుని దేవాలయం. అక్కడ ఇటువంటి యేసు ప్రభు పెద్ద స్వరూపం చేతులు చాచి తన హృదయాన్ని చూపిస్తూ ఆయన అక్కడ ఉన్నారు. ఈ పిల్లవాడు ఆ యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఆ గుండె ఎందుకు బయటకు ఉన్నది అర్థం కావట్లేదు మనవాడికి. అయితే ఆ క్రిందన కొన్ని లైన్లు రాయబడి ఉన్నాయంట. ఏంటా రాయబడి ఉన్నది అంటే, అది ఈ విధంగా రాయబడి ఉన్నదంటే దేవుని యందు ప్రియులారా, ఏమని? దేర్ ఈజ్ ఎన్ ఐ దట్ నెవర్ స్లీప్స్
ఈవెన్ బినీత్ ద వింగ్ ఆఫ్ నైట్ జస్ట్ ఫర్ యూ. నీ కోసం ఎన్నడూ కునుకు తీయని ఒక కన్ను నిన్ను చూస్తుంది. దేర్ ఈజ్ అన్ ఇయర్ దట్ నెవర్ షట్స్ ఈవెన్ వెన్ సింగ్ ద బీమ్ ఆఫ్ లైట్ జస్ట్ ఫర్ యూ. నీ కోసం ఎన్నడూ కూడా మూసుకొని ఒక చెవి నిరంతరం నీ కోసం, నీ దుఃఖమును, నీ కన్నీటిని వినడం కోసం వేచి ఉంది. దేర్ ఈజ్ అన్ ఆర్మ్ దట్ నెవర్ టైర్స్ ఈవెన్ వెన్ హ్యూమన్ స్ట్రెంగ్త్ గివెన్ అవే జస్ట్ ఫర్ యూ. ఈ లోక సహాయాలన్నీ పోయినప్పుడు నీ కొరకు ఎప్పుడు ఎన్నటికీ అలసిపోని ఒక చేయి నీ కోసం, నిన్ను రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఉంది. దేర్ ఈజ్ ఎ లవ్ దట్ నెవర్ ఫెయిల్స్ ఈవెన్ వెన్ ఎర్త్లీ లవ్ డికే జస్ట్ ఫర్ యూ. ఇహలోక ప్రేమలు క్షీణించిపోయినప్పుడు క్షీణించినను శాశ్వతంగా తరగని శాశ్వత ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది, కేవలం నీ కొరకు మాత్రమే. అండ్ దేర్ ఈజ్ ఎ హార్ట్ దట్ నెవర్ స్టాప్స్ బీటింగ్ ఈవెన్ వన్ ట్రయల్స్ ఆఫ్ లైఫ్ లాష్ యూ హార్ట్. ఈ లోక కష్టాలు నిన్ను ఎంత నొక్కివేసినా, ఇబ్బంది పెట్టినా, ఒక హృదయం నీ కొరకు నిరంతరం తపిస్తూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, నీ కోసం మాత్రమే. అండ్ దట్ హార్ట్ ఈస్ మైన్ జస్ట్ ఫర్ యూ. ఆ హృదయం, ఆ కన్ను నాదే. కునుకు తీయని కన్ను, మూసుకోని చెవి, అలసిపోని చేయి, మరచిపోని ప్రేమ, తపించే హృదయం ఎల్లప్పుడూ నీ కొరకు ఎదురు చూస్తుందే. ఆ హృదయం, ఆ కన్ను, ఆ చెవి, ఆ ప్రేమ, ఆ చేయి నాదే. అయితే కెన్ యూ ఆల్సో గివ్ మీ యువర్ లైఫ్ అండ్ టెల్ మీ లార్డ్ జస్ట్ ఫర్ యూ. నీవు కూడా నా హృదయం నీ కొరకు ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని చెప్పగలవా అని ఆ స్వరూపం కింద రాయబడి ఉందంట. అది చదివాడు ఆ కుర్రవాడు. అది చదివిన మరుక్షణమే అతను దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమస్తాన్ని కూడా, తన కష్టాలను, బాధలను అన్నిటినీ కూడా మరచిపోయి వెంటనే తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, అదే హృదయం నీ కొరకు తపిస్తుంది, అదే ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది, అదే కన్ను నిన్ను చూస్తుంది, గమనిస్తుంది, అదే చెవి నీ ప్రార్థనను ఆలకిస్తుంది, అదే చేయి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది తిరు హృదయం. దట్ ఈస్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఓకేనా? నెక్స్ట్, ఇది చిన్న తిరుహృదయం గురించి ఒక చిన్న అద్భుతం మీతో పంచుకున్నాను. ద బేసిక్స్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్. తిరుహృదయం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, పునీత మరియ మార్గరీతమ్మ, మార్గరెట్ మేరీ అలకోక్ అనే అమ్మగారు 1647 సంవత్సరం నుంచి 1690 సంవత్సరం వరకు జీవించారు. ఆమె కాల పరిమితి. ఆమెకు జేసునాథుడు యేసుక్రీస్తు ఆమెకు అనేక మార్లు దర్శనమిచ్చారు. ఆమెకు ఆయన దర్శనమిచ్చిన రీతి ఎట్టిదనా, అదిగో అక్కడ పెద్ద ఫోటో పెట్టామే చూసారా, ఆ విధముగా తన హృదయమును చూపిస్తూ, ఆ హృదయము ప్రజ్వలిస్తుంది, ఆ హృదయంపై ఒక సిలువ ఉంది, ఆ హృదయము చుట్టూ ముండ్ల కిరీటం ఉంది. ఇదిగో అటువంటి రూపములో
యేసు ప్రభు మరియ మార్గరితమ్మ గారికి దర్శనమిచ్చారు అనేక మార్లు. అయితే అవన్నీ చిన్న చితక అన్నీ పక్కన పెట్టేగా కొన్ని ముఖ్యమైన దర్శనాలు 4 ఉన్నాయంట. ముఖ్యమైన దర్శనాలు 4. అది ఫస్ట్ విజన్, మొట్టమొదటి దర్శన భాగ్యం ఆ యొక్క మార్గరెట్ మేరీ అలకోక్ పొందుకున్నారు. ఎప్పుడండి అంటే 1673 సంవత్సరం డిసెంబర్ నెల 27వ తారీఖున దర్శనమిచ్చి తన హృదయాన్ని చూపించి ఆమె హృదయాన్ని పోయినవారు ఒక అద్భుతం చెప్పాను కదా, ఆవిడ యేసు ప్రభు ఆమె అమ్మగారిగా జాయిన్ అయినప్పుడు తరచుగా అనేకమైన బలహీనతలలో, పాపములలో, శోధనలో పడిపోతూ ఉందంట. యేసు ప్రభు దర్శనమిచ్చి చెప్తున్నారట, అమ్మా మార్గరితమ్మ, నీవు చాలా బలహీనంగా ఉన్నావు కదా అంటే ఆ యొక్క కన్యాస్త్రీ అంటుంది, ప్రభువా నేనేమి చేయాలి, నా మనసు చాలా బలహీనంగా ఉంది కదా అంటే యేసు ప్రభు అంటున్నారు, నీ మనస్సును నా హృదయ గాయములో ఉంచు అన్నారు. వెంటనే ఆమె, నా సర్వేశ్వర, నా ఏలినవారా, నా మనస్సు మీ మీద ఎల్లప్పుడూ ఉండునట్లు మీరే నా హృదయమును ఎత్తి మీ దివ్య హృదయములో ఉంచుకొనండి అన్నప్పుడు యేసు ప్రభు ఆమె హృదయాన్ని తీసి తన హృదయములో ఆనించి మరలా ఆమె హృదయంలో పెట్టారట. అప్పుడే ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది, యేసు ప్రభు చేశారు. అనగా ఆ క్షణము నుంచి నువ్వు ఎటువంటి శోధనలైనా జయించగలుగుతావు, ఎటువంటి త్యాగాలనైనా చెయ్యగలుగుతావు. చూడండి, కొంతమంది అమ్మ కొంచెం జరుగమ్మా అంటే నేనెందుకు జరగాలి, గొడవాడతారు. ఏముందో జరిగితే. కొంతమంది సరే జరగడం నాకు ఇష్టం లేదు కానీ నీ కోసం జరుగుతా. కొంతమంది త్యాగాలు చేయగలుగుతున్నారు, కొంతమంది ఇసుమంతా కూడా త్యాగం చెయ్యం. ఎందుకని? ఆత్మీయత లేదు, చాలా బలహీనులు, మంచి చెయ్యలేం, త్యాగము చెయ్యలేం, ఉపవాసం ఉండలేం, అనుకున్నది చెయ్యలేం, ఒక్కరోజు సీరియల్ కట్టలేం. కదా, మన కుర్రాలుగా చెప్పాల్సిన లేదు, ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాల్సిందే. ఓకే, అలా టచ్ అయిపోతే వాళ్ళు వినరు. లేదంటే సరిగ్గా వినాలంటే అమ్మో మా గురించి వచ్చారా అని వింటారు కదా. అందుకని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మంచి చేయలేకపోతున్నాం. ఈ యొక్క అమ్మ కూడా, మరియ మార్గరితమ్మ కూడా, ప్రభువా నా మనసు బలహీనంగా ఉందయ్యా. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు నాతో ఏకమవ్వాలి. అయితే ప్రభువా ఇదిగో నా ఏలినవారా, నా సర్వేష్, నా మనసు నువ్వే పైకెత్తు, నీ దగ్గర నీ హృదయానికి తాకించు అంటే ప్రభు అలా చేశారు. అప్పటి నుంచి ఆమె ఎటువంటి కష్టాలనైనా హాయిగా స్వీకరించగలిగింది, ఎటువంటి శోధనలైనా జయించగలిగింది, ఎటువంటి త్యాగాలనైనా ఆమె చేయడానికి సిద్ధపడిందంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మొట్టమొదటి దర్శనంలో ఈ విధంగా యేసు ప్రభువుకి మరియ మార్గరితమ్మకి మధ్యన సంభాషణ జరిగింది. మొదటి దర్శనం. రెండవ దర్శనం 1674 నెక్స్ట్ సంవత్సరం, అది ఒక శుక్రవారం రోజున యేసు ప్రభు దర్శనమిచ్చి ఏమన్నారో తెలుసా? ఇదిగో ఈ నా హృదయ పటం ప్రతి ఇంటిలో ఉండాలన్నదే నా కోరిక. ఈ నా హృదయ పటం ప్రతి ఇంటిలో ఉండాలన్నదే నా కోరిక. ఎలాగుండాలంట? ఇంటిలో అడుగు పెట్టగానే కనిపించేటట్టు ఉండాలి, ఇంటిలో అడుగు పెట్టగానే తల ఎత్తి చూచేంత ఎత్తైన స్థానంలో ఉండాలి. ఎందుకని? ఇంటిలో అడుగు పెట్టగానే యేసు తిరుహృదయాన్ని చూడాలి. ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు యేసు తిరుహృదయాన్ని చూసి ప్రార్థించుకొని వెళ్ళాలి. అలాగే వెళ్ళినప్పుడు నేను నీతో ఉంటాను. ఇజ్రాయేలు ప్రజలు సమూవేలు కాలంలో యావే రాచరికాన్ని వద్దని మాకు రాజు కావాలి అన్నారు.
అందరి వలె మాకు రాజు కావాలి. సమూయేలు ఏడుతూ, నువ్వు ఏడకయ్యా, వాళ్ళు నిన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించారు. నేను వాళ్ళకు రాజుగా ఉంటే వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళకు అందరిలాగే రాజులు కావాలంట. తీసుకొని అంటూ సౌలును పెట్టాడు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఆ రాజులు వాళ్ళని తర్వాత రాచరంపాన పెడతారని ప్రభు ముందుగానే చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు తిరస్కరించారో ఈ తిరుహృదయ పండగ ద్వారా మరలా మనము, వారు తిరస్కరించారు కానీ మనము, యేసయ్యా మంచి కాపరి నువ్వే, నీ మందలో గొర్రెను నేను, నా రాజువు నువ్వే, నువ్వు పరిపాలించే బిడ్డను నేను, నీ ప్రజను నేను, నీ కుటుంబము నేను అని మనం చెబుతామని, చెప్పాలని యేసు ప్రభు కోరిక. యేసు తిరుహృదయం ప్రతి ఇంటిలో ఉండాలి. ఇది విగ్రహారాధన కాదమ్మా. యేసు ప్రభువే స్వయముగా నోరు తెరిచి అడిగారు. మరి మీ ఇంట్లో ఉందా యేసు తిరుహృదయ ఫోటో? ఉందా? ఎవరెవరి ఇంట్లో లేదు చేతులెత్తండి. అందరి ముందు ఏమైతే ఉన్నదో చేతులెత్తండి. నిజమే, చూస్తా ఇంటికి వచ్చినప్పుడు. ఓకే, దేవుని యందు ప్రియమైన ఇది రెండవ దర్శనం. మూడవ దర్శనం 1674లో ఇదే పండగ, ఇదే రోజున, కరెక్ట్గా ఇదే రోజున యేసు ప్రభు దివ్య శరీర రక్తముల పండగ అయిన 8వ రోజు, అనగా ఈ రోజు, ఇది 8వ రోజు. యేసు ప్రభు శరీర రక్తముల పండగ జరిగిన ఇది 8వ రోజు. వారం రోజులు అయిపోయింది, 8వ రోజు ఇది. ఇదే రోజున యేసు ప్రభు ఆ యొక్క మరియ మార్గం దర్శనమిచ్చి ఏమన్నారో తెలుసా? నా ప్రజలు దివ్య సత్ప్రసాదమును స్వీకరించాలి, నా కోరిక. వారు 9 శుక్రవారాలు, 9 మొదటి శుక్రవారాలు ఆరాధనలో పాలు పంచుకోవాలి. వారు నన్ను ఆరాధించి నిండు దివ్య పూజా బలులు పాలు పంచుకొని దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి. ఇక నాతో ఉండాలనుకున్న బిడ్డలు, నన్ను ఆరాధించాలనుకున్న ప్రజలు నా కష్టంలో పాలు పంచుకోవాలనుకున్నట్లయితే గురువారం సాయంత్రం 1 గంట సేపైనా సాష్టాంగ ప్రమాణం చేసి నన్ను ఆరాధించాలి అని అడిగారు. ప్రభు అడిగిన మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు, ప్రభు అడిగిన మాటలు. ఎందుకయ్యా గురువారం? ఎందుకంటే ఆ సమయంలో యేసు ప్రభు రక్త చెమటను చెమర్చారు గెత్సెమనీ తోటలో. దానికి గుర్తుగా ఆయన అనుభవించిన బాధలలో పాలు పంచుకోవడానికి గురువారం రాత్రి కానీ శుక్రవారం కానీ 1 గంట సేపు సాష్టాంగ ప్రమాణం చేసి ఆరాధిస్తారా నన్ను? నా కష్టములలో, నా శ్రమలలో, నా బాధలలో వాళ్ళు పాలు పంచుకుంటారా అని ప్రభు అడగడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఇది 3వ దర్శనం. 4వ దర్శనం 1675వ సంవత్సరంలో యేసు ప్రభు మళ్ళా దర్శనమిచ్చినప్పుడు మరియ మార్గరితం అడుగుతున్నారు, ప్రభువా అక్కడ గాయం ఉన్నది ఏంటి ప్రభువా అని అడిగారు. హృదయానికి గాయం ఉంది కదా, ఏంటి ప్రభువా? ఆ రోజు లాంగిన్యూస్ అనేవాడు బల్లెముతో పోతే అదేనా అంటే, కాదు, అది కానే కాదు అన్నారట. మరి ఏంటి ప్రభువా? ఈ గాయం మీరు పెట్టుతున్న గాయం. మేమా? అవును, నా ప్రజలే, నా ప్రజలే, నా బిడ్డలే నా పట్ల చూపించే కృతజ్ఞత, జ్ఞత కాదు, కృతజ్ఞత పుణ్యం, కృతజ్ఞత పాపం, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత, ఇన్గ్రాటిట్యూడ్ కృతజ్ఞత. గా దేవుని యందు ప్రియుడా, నా ప్రజలు చూపించే కృతజ్ఞత నన్ను బాధిస్తుంది. కృతజ్ఞత లేకపోవడం నన్ను బాధిస్తుంది. ఎంత వాళ్ళని ప్రేమిస్తున్నా, ఎంత వాళ్ళని క్షమిస్తున్నా, ఎంత వారిపై నా ప్రేమను కృమ్మరిస్తున్నా, దే డోంట్ నో మీ, దే డోంట్ కేర్ ఫర్ మీ, దే డోంట్ లవ్ మీ అండ్ దే ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు మీ. తిరిగి ప్రభువా నీకు వందనాలు అని చెప్పే మనసు వారికి లేదు. అందుకని అది నన్ను ఎంతగానో బాధిస్తుంది. ఆ గాయమే ఈ గాయము అంటూ యేసు ప్రభు ఆ యొక్క మరియ మార్గరితమ్మ గారికి చెప్పడం జరిగిందంట. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క
తిరు హృదయ పండగ రోజున సమ్ బేసిక్స్, ముఖ్యమైన విషయాలు, అమ్మగారి పేరు, ముఖ్యమైన దర్శనాలు, ఆ దర్శనాల్లో ఏం జరిగింది, ఏం చెప్పారో టూకీగా మీకు చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రైట్, అందరు ఉన్నారా? నాతోనే ఉన్నారా? వింటున్నారా? అయితే దేవుని యందు ప్రియులారా, నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. యేసు ప్రభుని ఈరోజు మన అందరం వచ్చి అడుగుదాం. యేసయ్యా, మరియ మార్గరీతమ్మ గారికి దర్శనమిచ్చి మాట్లాడావు కదా, వెరీ గుడ్. మరి ఈరోజు నువ్వు మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా కుటుంబానికి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నాతో ఏమైనా చెప్తావా? నాతో ఏమైనా మాట్లాడతావా అని కనుక నీవు ప్రభుని అడిగితే, నీవు ప్రభుని ఈ విధంగా అడిగితే ప్రభు ఏదైనా మాట్లాడతారా అని చూస్తే చాలా మాట్లాడాలనుకుంటారు. మనం టైం ఇవ్వంగా కనీసం 2 ముఖ్యమైన విషయాలు ప్రభు మనతో చెప్పాలనుకుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏంటండి అంటే, మొట్టమొదటిది యేసు తిరుహృదయం అంటున్నారు. నా హృదయం, ఎందుకు నా హృదయాన్ని మరియ మార్గరీతమ్మ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలియచేస్తున్నాను, చూపిస్తున్నానో తెలుసా అంటున్నారు. నా హృదయం తెలియజేస్తుంది నా అపరిమితమైన ప్రేమ. దివ్య హృదయం మాట్లాడితే చెబుతుంది నా అనంతమైన ప్రేమను మీరు అర్థం చేసుకోండి, నా అపరిమితమైన ప్రేమను మీరు గుర్తించండి, నా అనంతమైన ప్రేమను మీరు గమనించండి. ఉదాహరణకు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు, నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, XYZ కావచ్చు కాక, ఓకే. నువ్వు ఎంతగా ప్రేమించే వ్యక్తి నుంచి ఒక ఫోన్ వచ్చింది, నువ్వు అటెండ్ అవ్వలేకపోయావు, మిస్డ్ కాల్, ఓకే. ఏం చేస్తావు? నిజంగా ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం అనుకో, ఎందుకు ఫోన్ చేశారో ఏటో వెంటనే ఫోన్ చేయాలి. అనంత ఇంపార్టెంట్ కాదనుకో, చేసుంటాడులే, అవునా, చేసుంటాడులే, తలని మనకెందుకు, తర్వాత చూసుకుందాం. ప్రేమ లేనప్పుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంటే నీకు ప్రేమ ఉంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు యూ విల్ పే అటెన్షన్, యూ విల్ గివ్ టైమ్, యూ జస్ట్ కాంట్ నెగ్లెక్ట్, యూ జస్ట్ కాంట్ అవాయిడ్. నువ్వు సింపుల్గా విడిచిపెట్టలేవు, నువ్వు సింపుల్గా మర్చిపోలేవు, నువ్వు సింపుల్గా పట్టి పట్టినట్టు ఉండలేవు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యందు ప్రియమైన బిడ్డ, అందుకే యేసు తిరుహృదయం ఈరోజు నీతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారంటే, నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన సహోదరుడా, నా అనంతమైన ప్రేమను అర్థం చేసుకుంటావా? నా అనంతమైన ప్రేమను కొంచెం అర్థం చేసుకోకూడదు అని ప్రభు అడుగుతున్నారు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు సిలువపై మరణించి దానిని రక్షణ చిహ్నంగా మార్చారు కదా, కనుక ఆ సిలువ ఆయన సింహాసనమైంది. చూడండి, ఆయన ప్రేమ ఏం చేసిందండి అని అడిగితే ఆయన చెప్తున్నారు, నా ప్రేమ ఏంటో తెలుసా, నీ కోసం సిలువలో ప్రాణాలు అర్పించాను. నా ప్రేమ మహత్యం ఏమిటంటే, సిలువ నా సింహాసనమైంది. నేను పైకెత్తబడ్డాను, కానీ అందరినీ నా వైపు ఆకర్షిస్తున్నాను. దోషిగా ఎంచబడ్డాను, కానీ లోకములకు మొత్తానికి రారాజునుగా అయ్యాను. ముండ్ల కిరీటం పెట్టారు, కానీ మహిమ కిరీటంగా మార్చాను. నన్ను గేలి చేసిన దుస్తులే నాకు రాజవస్త్రాలు అయ్యాయి. నా శరీరంపై వేయబడిన గాయాలు రక్షణ చిహ్నాలుగా మారాయి. అందులో నుంచి శ్రీసభ జన్మించింది. అందులో నుంచి ద క్యాథలిక్ చర్చ్, తిరుసభ ఒక పాస్టర్ గారి నుంచి పుట్టలేదు, ఒక పాస్టర్ గారి స్వార్థం నుంచి పుట్టలేదు. తిరుసభ
యేసు ప్రభు శిలువ నుండి పుట్టింది, యేసు ప్రభు గాయాల నుంచి పుట్టింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తిరుహృదయం చివరి వరకు మనతో ఉంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఆయన హృదయ ప్రేమ ఆ మరణముతో ఊరుకొనక, సైనికులలో ఒకడు ఇంకా వచ్చి హృదయాన్ని బల్లెముతో పొడిస్తే దానికి కూడా ప్రభు అంగీకరించారు. ఓకే, పొడువు. అక్కడ నుంచి యేసు హృదయ ప్రేమ వెల్లువైంది. ఆ ప్రేమే జీవం. అందుకే సిలువ నుండి సౌలుకి నూతన జీవం. సౌలుకి ఏమొచ్చింది? నూతన జీవం సౌలుకి. సిలువ నుండి అగస్టిన్ జీవితంలో మార్పు. సౌలు అగస్టిన్ జీవితంలో మార్పు ఉదయించింది. సిలువ నుండి అస్సిస్పుర ఫ్రాన్సిస్ గారికి ఆనందమైన పేదరికం. తెలుసా? పేదరికాన్ని ప్రేమించారండి ఆయన. ఎలాగంటే రాజవస్త్రాలు ఉన్నాయి ఆయనకి. వాళ్ళ నాన్నగారు వస్త్ర వ్యాపారకుడు, మర్చెంట్ ఆఫ్ క్లోత్స్. యేసుప్రభు కాలంలో, లేదంటే చాలా సంవత్సరాల క్రితం డబ్బులు, ఆస్తిపాస్తులు ఎందులో దాచుకునేవారో తెలుసా? ఈ రోజుల్లో ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అంటే ఎవడో? భూములు ఉన్నవాడు, మేడలు మిద్దులు ఉన్నవాడు, ఫ్లాట్లు ఉన్నవాడు, ఇంకా బంగారం ఉన్నవాడు, కార్లు ఉన్నవాడు కదా. ఆ రోజుల్లో ధనవంతుడు అంటే వస్త్రాలు ఎక్కువగా ఉన్నవాడు. అందుకే బైబిల్లో ధనవంతులు అన్న మాట వచ్చిన ప్రతిసారి కూడా ధనవంతుడు ఒకడు రాజవస్త్రాలు వేసుకొని రోజు విందులు వినోదాలు. అంటే ఏంటి? రాజవస్త్రాలంటే ఎంతో ధనవంతుడు అని అర్థం. అందుకే ప్రభు అంటున్నారు, మీ సంపదలను కూడబెట్టుకోవద్దు, అవి పురుగులు తినేస్తాయి. బట్టలనే కదా పురుగులు తినేసేవి. దేవుని యందు ప్రియులారా, అస్సిస్పుర ఫ్రాన్సిస్ వాళ్ళ నాన్నగారు వస్త్ర వ్యాపారకుడు. ఎన్నెన్ని వస్త్రాలు, ఎంతెంత బిజినెస్సో. ఈ రోజుల్లో గోల్డ్, డైమండ్ల బిజినెస్ ఉన్నవాడు ఎంత ధనవంతుడో. అతను ధనవంతుడు. అయితే యేసు ప్రభు సిలువ నుండి వచ్చిన ప్రేమ ఆయన తాకగా వస్త్రాలన్నీ ఇప్పేస్తాడు. దిగంబరుడుగా వాళ్ళందరి మంచి వెళ్ళిపోతుంటాడు. గోనె వస్త్రాలు ధరిస్తాడు. ఎందుకని? సౌలుకి నూతన జీవితం ఇచ్చింది ఆ దివ్య హృదయ ప్రేమ. అగస్టిన్ వారికి మారు మనస్సు ఆ దివ్య హృదయ ప్రేమ నుండి పట్టుకొచ్చింది. అస్సిస్పుర ఫ్రాన్సిస్ వారు పేదరికాన్ని ప్రేమించారు ఆ దివ్య హృదయ ప్రేమ నుండి. దేవుని యందు ప్రియులారా, విన్సెంట్ డి పాల్ గారికి ప్రకాశవంతమైన మంచితనం సిలువ నుండి వచ్చింది. ఫ్రాన్సిస్ డి పాల్ ఎవరు? విన్సెంట్ డి పాల్ దాన ధర్మాలు చేసిన గొప్ప పునీతుడు. రొట్టెలు, వస్తువులు, పేదలకు దాన ధర్మాలు చేస్తానే ఉండేవాడు. అంత మంచితనం ఎలాగొచ్చింది? ఆ తిరుహృదయము నుండి పుట్టుకు వచ్చినటువంటి ప్రేమ. మరి మదర్ తెరేసాకు ఉన్న దయ ఎక్కడి నుంచి వచ్చింది? సిలువలో విరలాడుతున్న ప్రభు, ఆ తిరుహృదయాన్ని ధ్యానిస్తున్నటువంటి మదర్ తెరేసా, అంత గొప్ప మంచితనం ఆమెకు పుట్టుకు వచ్చింది. అక్కడ నుండే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఆ తిరుహృదయ ప్రేమను ధ్యానించండి అంటున్నారు. ఒకరోజు ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడంట. తిరుహృదయం ఫోటో ముందు టక్కని ఒక దేవదూత దర్శనమిచ్చిందంట. దేవదూత కనిపించి ఆ యొక్క భక్తురాలు పేరు మిక్కల్దమ్మ అనే అమ్మగారికి ఈ యొక్క సన్మంచుడు దర్శనమిచ్చి ఒక వజ్రాన్ని తీసుకొని యేసుప్రభు హృదయంలో ముంచుతున్నాడట. యేసుప్రభు హృదయం తాగుతున్నాడంట. ఈ యొక్క అమ్మగారికి అర్థం కాలేదు. దేవదూతను అడుగుతున్నారంట, ఏం చేస్తున్నారండి మీరు? వజ్రాన్ని తీసుకొని ఎందుకు దాన్ని చెబుతున్నారు అంటే, వజ్రం చూడు ఎలాగుందో, చాలా గట్టిగా ఉంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా, వజ్రం పడితే ఎరగదు. వజ్రమును కొయ్యలేం. వజ్రము కఠినత్వానికి గుర్తు, గట్టిగా ఉంటుంది. కానీ యేసు తిరుహృదయంలో ముంచగా ఇది ఎంత మెత్తగా అవుతుందో చూడు. అనగా నీ హృదయము ఈ వజ్రము వలె, బండరాతి వలె ఎంత కఠినంగా ఉన్నా ఆ తిరుహృదయాన్ని ప్రేమించు. ఆ తిరుహృదయమునకు నీ హృదయాన్ని సమర్పించు. నీలో మంచితనం,
నీలో ప్రేమ, నీలో దయ, మదర్ తెరేసాకున్న దయ, విన్సెంట్ డిపాల్కున్న మంచితనం, ఫ్రాన్సిస్ వారికి ఉన్న పేదరికం, అగస్టీన్ వారికి ఉన్నటువంటి మారు మనస్సు, సౌలుకు ఉన్నటువంటి నూతన జీవితం నీలో కూడా ఉదయిస్తుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఆ తిరుహృదయాన్ని మనం ప్రేమించాలి, ఆ తిరుహృదయాన్ని మనం ఆరాధించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదవుతుందా? ఒక చిన్న అద్భుతాన్ని చెప్తాను. పాపుగారులు ఖరారు చేసిన ప్రకటించినటువంటి అద్భుతం ఇది. 1720వ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతం. మార్సెల్లు అనే పట్టణంలో మన కరోనా వచ్చింది కదా, అటువంటి ఒక భయంకరమైన మహమ్మారి, భయంకరమైన అంటురోగం ఆ పట్టణంలోకి వచ్చిందంట, వ్యాపించిందంట. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. 1720లో, కరెక్ట్గా ఇప్పుడు 20లోనే వస్తుంది, గమనించండి. 1820లో వచ్చింది, 1920లో వచ్చింది, 2020లో కూడా వచ్చింది. ఎక్కువ 1920లో వస్తుంది అది. సో 1720లో అది పుట్టిందంట మార్సెల్ అనే ప్రాంతంలో, పట్టణంలో. దేవుని యందు ప్రియులారా, వేలాది మంది పౌరులు, కుర్రవాళ్ళు చనిపోతున్నారు. ఇక బిషప్ గారు ఆ యొక్క గురువులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? యేసు తిరుహృదయ పండగ చేద్దాం, యేసు తిరుహృదయాన్ని నమ్ముకుందాం, యేసు తిరుహృదయ పండగను ఘనంగా కొనియాడుదాం, భక్తితో ఆరాధిద్దాం అంటూ విశ్వాసులందరికీ కూడా ఒక ఉత్తరం రాశారు. ఓకే, లేఖ పంపించారు, పండగ చెయ్యాలి అని. వెంటనే ఆ యొక్క మార్సెల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కలిసి ఆ విచారంలో గుమికూడి యేసు తిరుహృదయమును ఆరాధిస్తూ, పండగగా కొనియాడుతూ వాళ్ళ అంటురోగాన్ని, వాళ్ళ కష్టాలు, వాళ్ళ మరణాలన్నీ కూడా యేసయ్య కనిపించారట. దేవుని యందు ప్రియులారా, ఆ పండగ అనేటువంటి నెల రోజుల్లో ఆ మహమ్మారి అంతమైపోయింది. ఎవ్వరికీ లేదంట, అందరూ స్వస్థలైపోయారు. కుక్క బుద్ధి కదా మంది, కుక్క బుద్ధి. లేదంటే కుక్కతోక వంకర, తిన్నంగా పెట్టు మళ్ళా వంగిపోద్ది, తిన్నంగా పెట్టు మరలా వంగిపోద్ది. ఆ విధంగా కుక్కతోక వంకరలాగా ఈ మనుషుల హృదయాలు కూడా మళ్ళీ మారిపోయాయి. మళ్ళీ మర్చిపోయారు, మళ్ళీ ప్రభుని విడిచిపెట్టేశారు, మళ్ళీ ప్రభుని నిర్లక్ష్యం చేశారు. 2 సంవత్సరాల తర్వాత మరలా ఆ మహమ్మారి అదే ఊరిని పట్టుకుందంట. మరలా భయంకరంగా ఆ యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసుకొని వెళ్తుంది. మళ్ళా బిషప్ గారికి తెలిసింది. అప్పుడు బిషప్ గారు అందరినీ పిలిచి, మేత్రానులు వారందరినీ కూడా గట్టిగా మందలించారంట. ఒకసారి పండగ చేసిన నీవు ప్రతి సంవత్సరం కొనియాడాలని తెలియదా? ప్రతి సంవత్సరం కొనియాడతాను ప్రభు, మాట ఇవ్వండి, ఆ హృదయానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మరలా తిరుహృదయమే మనకు ఆధారము, పదండి ప్రార్థన చేద్దామంటూ మరలా తిరుహృదయ పట్టణం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ప్రార్థన చేసి దివ్య పూజాబలు సమర్పించగా మరలా ఎవరెవరికైతే ఆ రోగం వెళ్ళిందో, అంటుకుందో వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. మరలా అది వారిని విడిచిపోయింది. అప్పటి నుంచి వారు మరలా ఈ యొక్క యేసు తిరుహృదయాన్ని విడిచిపెట్టలేదంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ తిరుహృదయం చెబుతుంది, నా ప్రేమను మీరు అర్థం చేసుకోండి, నా ప్రేమను మీరు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు. విందామా? కనుక దేవుని యందు ఫాదర్ గారు మేమేం చేయమంటారండి అంటారా? ప్రతి శుక్రవారం మీరు మీ ఇండ్లలో తెల్లవారుజామునే స్నానపానాదులు చేసుకొని ఆ స్వర్ణ మందిరంలో ప్రార్థనలు ఉంటాయి. 84వ పేజీ నుంచి అక్కడి నుంచి అనుకుంటా, జేసు తిరుహృదయ ప్రార్థన, తర్వాత జేసు తిరుహృదయాన్ని మానవాళ్ళను సమర్పించడం, ఇలా ఆ ప్రార్థనలన్నీ కూడా జపించి యేసు తిరుహృదయం ముందు సమయం గడపండి. దేవుడి కృప వలన నువ్వు మరీ అంత బిజీ కాకపోతే, ఒకవేళ దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని నీ భుజాల మీద మోస్తే నీ ఖాళీ ఉండదేమో, అంత ఎవడో లేడు ఇక్కడ. ఒక అరగంట సేపైనా దివ్య సత్ప్రసాద ప్రభుని ఆరాధించండి. ఆ రోజైనా తప్పనిసరిగా దివ్య పూజాబల్లో పాలు పంచుకోండి. ఇక్కడ ఏ ఒక్క శుక్రవారమైనా పూజ లేకుండా ఉందా చెప్పండి? ఏ ఒక్క శుక్రవారమైనా తప్పనిసరిగా అక్కడ పూజ ఉంటుంది కదా. మరి మనం అందులో పాలు పంచుకునే
మనసు మనకు కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తరచుగా పిల్లలకి ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కుర్రవాళ్ళకి ఒకడు ఫోన్ చేసి ఒరే సినిమాకి వెళ్దామా పద పరిగెడతారు కదా. ఒక కుర్రవాడు మరొక కుర్రవాడికి, ఒక అమ్మాయి మరొక అమ్మాయికి ఈరోజు పూజకి వెళ్దామా అని అడుగుతారా? నా డౌట్, నాకు అడుగుతారా? నాకు డౌటు. సినిమాకి పద పోదాం అనే వ్యక్తులు రే పద పూజకి వెళ్దాం అని ఎందుకు అనరు అన్నది నా బాధ. ఒకటి నా డౌటు, ఒకటి నా బాధ. దేవుని నాకే ఇంత బాధ ఉంటే ఆయనకి ఇంకెంత బాధ ఉంటుంది యేసయ్యకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, డు నాట్ నెగ్లెక్ట్ హిస్ లవ్. యేసు ప్రభు తిరుహృదయం మనతో మాట్లాడితే మొట్టమొదటిది ఇదే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, అదే తిరుహృదయం మనతో మాట్లాడుతున్నదండి మరొక చిన్న సందేశం ఏమిటండి అంటే, యేసు తిరుహృదయం చెప్తున్నారు, పాపము తెచ్చే వ్యధ, బాధ, క్షోభ మీరు నాకు ఇవ్వద్దు. డోంట్ గివ్ మీ ద పెయిన్ ఆఫ్ మై హార్ట్. నా హృదయాన్ని గాయపరచొద్దు, నా హృదయాన్ని బాధ పెట్టొద్దు. సైంటిస్టులు యేసు ప్రభు గాయాలను పరీక్షించారంట. సుమారు 5700కు పైగా ఆయన శరీరం మీద గాయాలు ఉన్నాయంట. 5000కు పైగానే ఆయన గాయాలంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా యూట్యూబ్లో డిస్కవరీ ఛానల్లో అనుకుంటా, డిస్కవరీ ఛానల్లో ద డెత్ ఆఫ్ జీసస్ అని కొట్టండి, ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ అని కొట్టండి. అందులో ఉంటుంది ఆ డాక్యుమెంటరీ, 3 hours డాక్యుమెంటరీ. లాస్ట్లో డాక్టర్లు చెబుతూ ఉంటారు, యేసు ప్రభు ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మాయిపోయాయి, పంచగాయాలు మాత్రం ఉండిపోయాయి. అదొకటి. రెండవది, యేసు ప్రభు నిజానికి ఎలా మరణించారు, కరెక్ట్గా ఎలా మరణించారు, దేనివల్ల మరణించారు అని చూస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, యేసు ప్రభు హృదయం అంట దేవుని, ఇంతకుముందు ఇప్పుడు మీకు చెప్పాను, సిలువ మోస్తూ ఆయన సిలువ కింద పడ్డారు కదా. సిలువ కింద పడినప్పుడు గుండె నేలకు తగిలిందంట. పైన భారమైన సిలువ అతని మీద ఉన్నదంట. ఆ గుండె ఒక దగ్గర గడ్డగట్టిపోయిందంట. చూడు, గడ్డగట్టేసి రక్తం అంతా గడ్డగట్టేసి అలాగనమాట. గుండెకు గాయమై నిజానికి గుండె పగిలి చనిపోయారంట యేసు ప్రభు. గుండె పగిలి చనిపోయారంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తే ఆ ప్రేమించే హృదయాన్నే పగలగొట్టినటువంటి పాపాత్ములం మనందరం. ఈ తిరుహృదయ పండగ రోజున ప్రభు అంటున్నారు, నా గుండెను మరలా పగలగొట్టొద్దు, నా గుండెను మళ్ళా గాయపరచొద్దు. యోషియా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోషియా గ్రంథము 43వ అధ్యాయము 24-25 వచనాలు. నీవు నా కొరకు కనలేదు, నన్ను సంతృప్తిపరచలేదు, కానీ నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి. చూసారా దేవుని యందు ప్రియులారా, నా తర్వాత చెప్పని అందరూ కూడా, మీరు కూడా, నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి. యేసు ప్రభు నీతో అంటున్నారు, తిరుహృదయం చెప్తుంది, చదవండి నా తర్వాత. ఆయనను నేను నా కొరకే నిన్ను మన్నించుదును, నేను నీ తప్పిదములను జ్ఞప్తి అందుంచుకొనను. ఎంత గొప్ప ప్రేమ అండి! మీ అమ్మా నాన్న కూడా నిన్ను మన్నించరు, చెప్పిన మాట వినకపోతే. మీ అమ్మా నాన్న కూడా మన్నించరు, వాళ్ళకు ఏమంటారంటే అవమానం తెస్తే.
తల్లిదండ్రుల కన్నా గొప్పదైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఎంత బాధ పెట్టినా, ఎంత గాయపరిచినా, ఎంత అవమానించినా, ఎంత విస్మరించినా ఆయన అంటున్నారు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మన్నిస్తాను, నో ప్రాబ్లం, కమ్ బ్యాక్. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే మన పాపం ఆయన్ని గాయపరుస్తుందని ప్రభు చెప్తున్నారు. యోషియా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. యోషియా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగానున్నవి. మీ దోషముల వలన అతడు ముఖమును మరుగు చేసుకొని మీ వేడుకోలును ఆలింపకున్నాడు. దేవుని యందు ప్రియ, మన పాపములు ఆ దేవునికి మనకి మధ్య అడ్డుగోడలుగా ఉండిపోతున్నాయంట. అందువలనే ఆయన తన ముఖాన్ని దాచేసుకుంటున్నాడంట. అందువలననే ఆయన మన మొరలను వేడుకోలను ఆలించలేకపోతున్నాడంటే దేవుని యందు ప్రియులారా. మనుషులు సుఖంగా బ్రతకడానికి అవసరం సమస్త సదుపాయాలు దేవుడు కలిగించినవే. నీకున్న 2 వీలర్ దేవుడిచ్చిందే, నీకున్న 4 వీలర్, నీకున్న ఇల్లు, నువ్వు కట్టుకుంటున్న బట్టలు, నువ్వు తింటున్న తిండి, నీ తల్లిదండ్రుల ఉద్యోగాలు, సంపాదన, ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చింది. కానీ మనిషి ఎలాంటి వాడంటే, దేవుని యందు ప్రియులారా, నా తెలివితేటల వలన, నా శక్తి సామర్థ్యాల వలన ఇవన్నీ నేను సంపాదించుకున్నాను అంటూ పరమాత్ముడిని, దేవుడిని మరిచిపోతూ ఉంటాడు. దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మన యొక్క పాపం, యేసు ప్రభుని బాధ పెట్టే పాపం. మనకు చిన్న జబ్బు చేస్తే పరుగు హాస్పిటల్కి, అవునా? ఎన్ని చెకింగ్లు, ఎన్ని టెస్టులు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, అన్ని టెస్టులు రాశాడు. ఎందుకో డాక్టర్ నీకు నచ్చలే. మరుసటి రోజు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వాడు మళ్ళీ టెస్టులన్నీ రాస్తాడు. డాక్టర్ గారండి, నిన్నే టెస్టులు చేశానంటే, నాకు తెలీదు, అవన్నీ తీసేయి, నాకు పనికిరాదు, ఆయన పక్కన పెట్టి నువ్వు మళ్ళీ తీసుకొని రా. అవునా కదా? చిన్న జబ్బు ఎన్ని టెస్టులు శరీరానికి, చిన్న అనారోగ్యం ఎంత శ్రద్ధో. వాట్ అబౌట్ యువర్ హార్ట్, వాట్ అబౌట్ యువర్ సోల్, వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మరి హృదయానికి ఎంత పాపం, హృదయానికి ఎంత కపటత్వం. దేవుని యందు ప్రియులారా, నేను తరచు చెప్తున్నాను, ఐఆమ్ రెడీ, నేను ప్రతిరోజు సిద్ధంగా ఉన్నాను. మీరు పాప సంకీర్తనం చేస్తానంటే నేను రెడీ. వస్తారా? నేనేదో ప్రార్థన చేసుకోవడానికి గుళ్ళోకి వస్తే అప్పుడు వస్తానంటారు. నేను ప్రార్థన చేసుకోవద్దా? పాప సంకీర్తనం చెయ్యాలి అని నువ్వు అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ షెడ్యూల్. నీ జీవితంలో నుంచి ఒక అరగంట పక్కన పెట్టుకొని రావాలి. దారిలో పోతూ ఓకే అలా చూసి వచ్చేది అంటే కుదరదు. అలాగా యూ హ్యావ్ టు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక అరపూట వదిలేయడమే. ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తే అరపూట వద్దు, గంట చాలు. అరగంట ప్రార్థన చేసుకోవడానికి, పావు గంట పాప సంకీర్తనానికి, మరొక పావు గంట దేవునికి వందనాలు చెప్పడానికి, అంతే. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక పిశాచి నిన్ను శోధించినప్పుడు వెంటనే తిరుహృదయానికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఓ నా తిరుహృదయమా, మీరు నా ఆదరవుగా ఉండండి, నేను మీకెల్లప్పుడూ సొంతముగా ఉండి ఆశించుచున్నాను, నేను మీ సొంతమని భావించి కాపాడండి అంటూ ఎప్పటికప్పుడు యేసు ప్రభునికి మన పాపాలను సమర్పించుకోవాలి. కానీ జబ్బులు వస్తే నిర్లక్ష్యం చేయం, పాపాలు వస్తే నిర్లక్ష్యం చేస్తాం అన్నట్లుగా మనం జీవించకూడదంటూ యేసు తిరుహృదయం ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. పాపముతో నన్ను గాయపరచొద్దు, పాపము వలన నన్ను బాధ పెట్టొద్దు. మరొక సందర్భంలో యేసునాథుడు మరియ మార్గరితమ్మ గారికి చెప్పిన మాట మీతో చెప్తున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉంది. ఏనాటికి అధైర్యపడకూడదు నా బిడ్డ, తప్పితములు నీ బలహీనత వలన జరుగును, ధైర్యము వహింపుము, నా తిరుహృదయమును తలంచి
దివ్య వరప్రసాదముల కొరకు ప్రార్థించు. ఎవరు కూడా పుట్టుకతో పునీతులుగా పుట్టలేదు. అందరూ బలహీనము గల శరీరముతోనే పుట్టారు. అయినను దుర్గుణములను ఎదుర్కొని పోరాడి కడవరకు జీవించాలి, పవిత్రంగా ఉండాలి. కనుక నీవును వారి వలె కడవరకు పోరాడి నిత్య మహిమ కిరీటము సంపాదించుకొనుము. నా తిరుహృదయమునందు ప్రేమ నుంచి ప్రార్థించిన ఎడల కోరిందల్లా నీకు సులభముగా చేకూరును. ప్రభు అంటున్నారు, పాపం చేసిన భయపడొద్దు. బై వీక్నెస్ ఆఫ్ ద ఫ్లెష్ వి విల్ డూ సమ్ సిన్స్. శరీరము బలహీనంగా ఉన్నది, ఆత్మ ఇచ్చగించినను. ఆత్మకు మంచి చేయాలంటుంది, కానీ శరీరం బలహీనపడుతుంది కదా. అధైర్యపడుకోవద్దు, భయపడిపోవద్దు. పుట్టుకతో ఎవడో పునీతులు కాదు కదా, నువ్వు కూడా పాపం చేశావు, అయినా పర్వాలేదు. కమ్ టు మీ, నా తిరుహృదయాన్ని ధ్యానించు, పాప సంకీర్తనం చేయి అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న అద్భుతాన్ని చెప్పి ముగిస్తాను. ఒక గ్రామంలో నిజంగా జరిగిన సంఘటన. ఒక దుష్ట బుద్ధి గల క్రైస్తవుడు ఉన్నాడంట. దుష్ట బుద్ధి గల క్రైస్తవుడు అంట. ఓకే, ఎవరున్నారు అటువంటి వాళ్ళు ఇక్కడ? మేమందరం మంచి బుద్ధి గల క్రైస్తవులవే ఏమో, చూడండి. అయితే అతని ప్రవర్తన ఎలాగుంటుందంటే దుర్మార్గుడు, చాలా తప్పుదాలు పాపాలు చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరో ఎందుకురా అన్ని తప్పులు చేస్తున్న, పాప సంగీతం చేసి మారు మనసు పొందొచ్చు కదా అంటే వాడు అంటూ ఉండేవాడంట, ఒరే నేను పిచ్చోడిని అనుకున్నారా, నేను మీలాగా అమాయకుడిని కాదు, పిచ్చోడిని కాదు, నేను చాలా తెలివైన వాడిని. ఏంటబ్బా నీ తెలివితేటలు అంటే, నేను నా జీవితం అంతా హాయిగా పాపాలు చేస్తా జీవిస్తా. తర్వాత చచ్చిపోయే ముందు, కరెక్ట్గా చచ్చిపోయే ముందు వెళ్ళి పాప సంగీతం చేసేసి డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోతా. ఇక్కడ ఇది, అక్కడ అది, ఎలాగుంది అన్నాడు. సూపర్ తెలివితేటలు కదా దేవుని యందు ప్రియులారా. కానీ మరణము ఎవరికి చెప్పిరాదు. ఈ యొక్క దుర్మార్గుడు ఒకరోజు అన్నం తింటుంటే అకస్మాత్తుగా క్రింద పడి తల పగిలి చచ్చిపోయాడంట. ఓకే, ఎవరైతే ఈ మాట చెప్పాడో వాడు అన్నం తింటుంటే క్రింద పడ్డాడట, తల పగిలి చనిపోయాడట. దేవుని యందు ప్రియులారా, ఎవరైతే జీవితం అంతా మంచి జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్లకు మంచి మరణం అని అనుగ్రహం ఇస్తాడు. ఎవడైతే జీవితం అంతా కోరుండి కావాలని పాపము కట్టుకుంటూ జీవిస్తాడో లాస్ట్లో పాపం చేసి వెళ్ళిపోతానంటాడే, దేవుణ్ణి మాయ చేయడానికి, దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నించదు. గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్ టు బి ట్రీటెడ్ లైట్లీ. అంత పిచ్చివాడు కాదు దేవుడు అంట. దేవుని యందు ప్రియులారా, కనుక మనము మన జీవితాలలో పాపముతో ప్రభుని బాధ పెట్టొద్దు. పునీత రీటా అమ్మగారని, సెయింట్ రీటా అని ఒక అమ్మగారు ఉంటారు, ఒక పునీతురాలు. పెళ్ళయింది, భర్త, 2 కుటుంబాలు, 2 రాజ్యపు కుటుంబాలు ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు, పగ, ప్రతీకారాలతో ఉంటూ ఉండేవారు. వీడు వాళ్ళని చంపితే వాడు వీళ్ళని చెప్తాడు, వీడు వాళ్ళని చెప్తాడు, వాడు వీళ్ళని చెప్తాడు అన్నమాట. తరంతరమైన పగలు. అందులో భర్తను పెళ్లి చేసుకుంది కదా, ఒక రాచరి కుటుంబానికి చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ ఆపోనెంట్స్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఈ భర్త బయటికి వెళ్తే ఏం చేస్తారు, అవతల వాళ్ళు వచ్చి వాళ్ళ భర్తను చంపేస్తారు, కత్తితో పొడి చంపేస్తారు. ఈమె చాలా భక్తురాలు, పునీత రీటా పునీతురాలు. ఇక ఈ యొక్క చనిపోయినటువంటి భర్త యొక్క అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, ఈ పిల్లవాళ్ళు బాబాయిలు, 2 కొడుకులు, రే మీ నాన్నను చంపిన వారిని మీరే ప్రతీకారం చేయాలి, మీరే చంపాలి. వీళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ కత్తి యుద్ధం నేర్పిస్తుంటారు. రీటమ్మ, నా పిల్లల్ని అలా చెయ్యొద్దు, నా పిల్లలకు క్షమాపణ నేర్పిస్తాను, నా పిల్లలకు ప్రేమ నేర్పిస్తాను అంటే వాళ్ళ అమ్మని తోసేసి బయటికి గెంటేసి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ద్వేషము, కోపము, పగ, ప్రతీకారము నూరుపోసి కత్తులు 2 వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధము నేర్పించి వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. నువ్వు వెళ్ళి వాడిని, మీ నాన్నని చంపిన వాడిని చంపిరా అంటారు. బాబాయిలు మీసం తిప్పరా అంటారు కదా, అలాగనమాట. పౌరుషంతో పంపిస్తే ఆ సమయంలో ఈమె దేవుణ్ణి ప్రార్థించగా ఒక కలరా వ్యాధి ఆ పట్టణంలోకి వస్తుంది. అంటువ్యాధి వాళ్ళందరూ కూడా పరారైపోతారు. ఈ 2 పిల్లలకి అంటువ్యాధి వస్తుంది.
ఇద్దరు పిల్లలు ఒక దూరంగా ఈ రోగులందరినీ క్వారంటైన్ అంటారు కదా, అలా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి కొడుకుల కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. కొడుకుల కోసం వెతుక్కుంటూ ఇద్దరు కుమారులు కూడా పక్కన ఉంటారు, మధ్యలో తల్లి ఉంటుంది. పిల్లలిద్దరూ కత్తులు పట్టుకొని అప్పటికి కూడా ఆ కోపంతో ఉంటున్నారు. పిల్లల చెవుల్లో చెప్తుంది, ఆయనలారా వారిని క్షమించండి, మీ నాన్నగారిని చంపిన వారిని మీరు క్షమించండి అంటే వాళ్ళు క్షమించమంటున్నారు. అప్పుడు ప్రభుని ప్రార్థన చేస్తుంది. ప్రభు ఒక అవకాశం ఇస్తారు. వాళ్ళు బ్రతికితే పగ తీర్చుకుంటారు, చచ్చిపోతే పగ తీర్చుకోరు, నా దగ్గరికి వస్తారు. ఏం చేయమంటావు అంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని? నా బిడ్డలు బ్రతికి పాపము కట్టుకొని నరకానికి పోయే కన్నా ఈ జబ్బుతోనే వీళ్ళు చచ్చిపోవాలి అని తల్లి ఏడుస్తూ ప్రార్థిస్తుంది. ఎందుకని? ఆ తల్లికి తెలుసు ఈ లోకము అశాశ్వతము, దేవునితో ఉన్న లోకము శాశ్వతమని. ఇక్కడ వాళ్ళు బ్రతకకపోయినా పరలోకంలో వాళ్ళు ఉండాలి అని దేవుడు ఆ వరం ఇస్తాడు. అప్పుడు వాళ్ళకి మారు మనసు వస్తుంది. అమ్మా, నాన్నగారిని చంపిన శత్రువులను క్షమిస్తున్నాం, దేవుని దీవెన మాకు కావాలి అంటే ఒక గురువు వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తారు. అప్పుడు తల్లి చేతుల్లో తల్లి చూస్తుండగా ఇద్దరు కొడుకులు మరణిస్తారు. దేవుని యందు ప్రియులారా, మరణించినా పర్వాలేదు అంటుంది. ఎందుకని? పాపము చేసి యేసు హృదయాన్ని బాధ పెట్టొద్దు బిడ్డలారా అంటుంది. తల్లిదండ్రులారా, మనం కూడా పాపము చేసి హృదయాన్ని బాధ పెట్టొద్దు. ప్రభు మాట్లాడుతున్న మాటలు రెండే రెండు. ఒకటి, నా ప్రేమను అనాదరము చేయొద్దు. రెండు, పాపము చేసి ఈ హృదయాన్ని గాయపరచొద్దు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.